19వ రోజు ఏపీ సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతుంది. ఇవాళ గోడిచెర్ల నుంచి యాత్ర ప్రారంభమైంది. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. దారి పొడవునా డప్పులతో కార్యకర్తలు సందడి చేస్తున్నారు. గోడిచెర్ల వద్ద సీఎంను పాయకరావుపేట, యలమంచిలి, అనకాపల్లి, నర్సీపట్నం, మాడుగుల, చోడవరం నియోజకవర్గాలకు చెందిన వైసీపీ నేతలు కలిశారు. పలువురు పార్టీ నేతలు, సీనియర్ కార్యకర్తల్ని పలకరించిన సీఎం జగన్ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికలకు సంబంధించి నేతలకు సీఎం దిశానిర్దేశం చేశారు. నక్కపల్లి, పులిపర్తి, యలమంచిలి బైపాస్ మీదుగా సీఎం జగన్ బస్ యాత్ర అచ్యుతాపురానికి వెళ్తుంది. అచ్యుతాపురంలోనే సీఎం జగన్ భోజన విరామం తీసుకుంటారు. భోజన విరామం అనంతరం సీఎం జగన్ నరసింగపల్లి మీదుగా చింతపాలెంకు చేరుకుంటారు. చింతపాలెంలో మధ్యాహ్నం జరగనున్న భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం బయ్యవరం, కసింకోట, అనకాపల్లి బైపాస్, అస్కపల్లి మీదుగా చిన్నాయపాలెంకు చేరుకుంటారు. చిన్నాయపాలెంలోనే సీఎం జగన్ రాత్రి బస చేయనున్నారు. సో 19వ రోజు ఏపీ సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చిట్టిబాబు అందిస్తారు. చిట్టిబాబు, సుమ 19వ రోజు సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితమే అచ్యుతపురంలో భోజన విరామం తీసుకున్నారు. భోజన విరామం తర్వాత నేరుగా నరసింగపల్లి మీదుగా మరికొద్దిసేపట్లోనూ చింతపాలెంలో జరిగేటువంటి భారీ బహిరంగ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొబోతున్నారు. ఈ బహిరంగ సభలో చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసే అవకాశం ఉందంటూ కూడా మనకు సమాచారం అందుతూ ఉంది. సీఎం జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనలో ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు, మరొక వైపు అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రజలకు వివరిస్తూనే మరొక వైపు ప్రతిపక్ష నేతల కోసం ఘాటైనటువంటి తనదైన స్టైల్లో వ్యాఖ్యలు చేసే అవకాశం ఉందంటూ కూడా వైసీపీ శ్రేణుల నుంచి మనకు సమాచారం అందుతుంది. ఈ బహిరంగ సభ అనంతరం కూడా తాళ్లపాలెం, కసింకోట, అనకాపల్లి బైపాస్ మీదుగా చెన్నైపాలెంలో ఏర్పాటు చేసినటువంటి రాత్రి బస్సుకు సీఎం జగన్మోహన్ రెడ్డి అక్కడ చేరుకోబోతున్నారు. ఇప్పటికే అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి వైసీపీ శ్రేణులు కూడా భారీ ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఈ రోజు ఉదయం అనకాపల్లి జిల్లాలో పాయకరావుపేట నియోజకవర్గం గొడ్డిచెర్ల ప్రాంతం నుంచి బస్సు యాత్ర ప్రారంభమైంది. మొదట గొడ్డిచెర్ల గ్రామస్తులంతా కూడా సాగర స్వాగతం పలికారు. అడుగడుగున బ్రహ్మరథం పడుతున్నారు. ప్రతి కూడల్లో కూడా ముఖ్యంగా నక్కపల్లి, అడ్డరోడ్డు, పులపర్తి, యలమంచిల కూడల్లో భారీగా వైసీపీ శ్రేణులతో పాటు వివిధ వర్గాలకు చెందినటువంటి అన్ని వర్గాలకు చెందినటువంటి మహిళలు, వృద్ధులు, వితంతువులు, ఇంకా యువకులు, విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి చూసేందుకు కూడా ఎండను సైతం లెక్క చేయకుండా పెద్ద వేలాది మంది ప్రజలు సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రలో భాగస్వాములు అవుతున్నటువంటి పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే అచ్యుతపురంలో భోజన విరామం తీసుకున్నారు ముఖ్యమంత్రి. ఇప్పుడు అచ్యుతపురం నుంచి నేరుగా నరసింగపల్లికు బస్సు యాత్ర అనేది కొనసాగుతుంది. మరికొద్ది సేపట్లోనే చింతపాలెం ఏదైతే ఉందో బహిరంగ సభలో పాల్గొబోతున్నారు. ఈ బహిరంగ సభ వేదికగా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసేటువంటి అవకాశం ఉందంటే కూడా చాలా స్పష్టంగానే కనబడుతున్నటువంటి పరిస్థితి. మరొక వైపు ఈరోజు ఉదయం ఏదైతే మేమంతా బస్సు యాత్రలో భాగంగానే కొంతమంది నేతలు కూడా వైసీపీలోకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆహ్వానించారు. ఇక తూర్పుగోదావరి జిల్లాకు చెందినటువంటి కీలకమైనటువంటి జనసేన నేత డిఆర్ఎం శేఖర్ కుటుంబ సభ్యులు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ పార్టీలోకి చేరారు. ఇక నర్సీపట్నం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎర్రాపాత్రుడు చాలా కీలకమైనటువంటి నేత. దాదాపుగా 40 సంవత్సరాల నుంచి నర్సీపట్నం రాజకీయాల్లో చాలా కీలకంగా ప్రభావితం చూపుతున్నటువంటి ఎర్రాపాత్రుడు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నటువంటి పరిస్థితి. మరొక వైపు దారి పొడవునా కూడా అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పడుతున్నారు, బ్రహ్మరథం పడుతున్నారు అని చెప్పవచ్చు. మరొక వైపు ఎవరైతే ఉన్నారో అభాగ్యులకు వారందరూ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి కలుసుకుంటూ వారికి కావాల్సినటువంటి ఏవైతే సౌకర్యాలు ఉన్నాయో ఆ దిశగా కూడా తను హామీలు ఇచ్చుకుంటూ కూడా ముందుకు వెళుతున్నారు. ఈ బస్సు యాత్రలో పెద్ద సంఖ్యలో ప్రజలైతే కనుక పాల్గొన్నారు. మరికొద్ది సేపట్లోనే బహిరంగ సభ అనేది ప్రారంభం కాబోతుంది. బహిరంగ సభ అనంతరం కూడా తాళ్లపాలెం, కసింకోట, బయ్యవరం, అనకాపల్లి బైపాస్ మీదుగా సీఎం జగన్ యొక్క బస్ యాత్ర ఉండబోతుంది. ఇక చెన్నైపాలెంలో ఏర్పాటు చేసినటువంటి బస అనేది రాత్రి ఉంటుంది. రాత్రి బస అనంతరం కూడా రేపు ఆదివారం కావడంతో మేమంతా బస్సు యాత్రకు విరామం ఉంటుంది. ఇక సోమవారం ఉదయం నుంచి కూడా అనకాపల్లి జిల్లా నుంచి నేరుగా ఏదైతే ఉందో లంకిలపాలెం మీదుగా గాజువాక, ఇక ఎన్ఏడి కూడల నుంచి తాడిచెట్లపాలెం, ఇక కంచరపాలెం మీదుగా వయా విశాఖ నగరంలోకి చేరుకోబోతుంది. తాడిచెట్లపాలెం కూడల నుంచి విశాఖ 4 నియోజకవర్గాల్లో కూడా చాలా కీలకమైనటువంటి వ్యక్తులు కలిసేటువంటి అవకాశం ఉంటుంది. ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో చాలా కీలకమైనటువంటి
ఉన్నటువంటి ముఖ్య నేతలకు అందరూ కూడా ఎన్నికలకు సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇక సోమవారం రాత్రికి మధురవాడ ప్రాంతంలోనే బస చేయబోతున్నారు. ఇంకా సోమవారం అనేది చాలా కీలకంగా మారబోతుందని చెప్పవచ్చు. విశాఖను ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు వైసీపీ సర్కార్ కూడా కీలకంగా బాధ్యతలు చేపట్టినటువంటి కూడా విశాఖను దశాబ్దాల కాలంగా కారు చీకట్లో మగ్గుతున్నటువంటి విశాఖను అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్లాలంటూ కూడా విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేస్తామంటూ ఆ దిశగా కూడా జగన్ సర్కారు తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేసినటువంటి నేపథ్యంలో ఉత్తరాంధ్రలోకి ఈ బస్ యాత్ర రాబోతున్నటువంటి తరుణంలో ఉత్తరాంధ్ర ముఖ్యమైన నేతలు కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. సుమా, చిట్టిబాబు, అంటే నిన్నటి జరిగిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మరి కాసేపట్లో సభలో పాల్గొనబోతున్నారు. ఈ రోజు సీఎం జగన్ ఎవరి టార్గెట్ గా మాట్లాడే అవకాశం ఉంది? అండ్ ఈ సభలో సామాన్య ప్రజలతో మాట్లాడే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? అంటే సంక్షేమ పథకాల్ని వైసీపీ ఎప్పటికప్పుడు వివరిస్తూనే ఉంది. ఈ రోజు ఎలా ఉండబోతుంది సీఎం జగన్ స్పీచ్? ఖచ్చితంగా సుమ, మరికొద్ది సేపట్లో జరగబోయేటువంటి బహిరంగ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొంటున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పాలన కోసం, సంక్షేమ అభివృద్ధి ఫలాల కోసం ప్రజలకు వివరిస్తూనే మరొక వైపు నుంచి అనకాపల్లి నియోజకవర్గం అంటే పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల పరిధిలో కూడా ఎవరైతే వైసీపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారో మొదట వాళ్ళ పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయ కార్యక్రమం అనంతరం కూడా ఎంపీ అభ్యర్థి పరిచయ కార్యక్రమం ఉంటుంది. ఈ పరిచయ కార్యక్రమాల అనంతరం కూడా ప్రత్యర్థి పార్టీల కోసం తనదైనటువంటి స్టైల్లో విరుచుకుపడే అవకాశం ఉందంటే కూడా మనకు ఇప్పటికి సమాచారం అయితే కనుక అందుతుంది. ముఖ్యంగా సామాన్య ప్రజలు కూడా కలుసుకునేటువంటి అవకాశం ఉంది. ఆ దిశగా కూడా వైసీపీ శ్రేణులు ఇప్పటికే ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. ఇక బహిరంగ సభ అనంతరం కూడా నేరుగా సభ అనంతరం కూడా కసింకోట మీదుగా బయ్యవరం అనకాపల్లి మీదుగా చేరుకుంటుంది. అయితే ఈరోజు జరగబోయేటువంటి బహిరంగ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి తనదైన స్టైల్లో విమర్శలు గుప్పించేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఒక రకమైనటువంటి సమాచారం అందుతూ ఉంది. అయితే 7 నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి వైసీపీ శ్రేణుల యొక్క పూర్తి స్థాయిలో పరిచయ కార్యక్రమం ఉంటుంది. అనంతరం కూడా ఎంపీ పరిచయ కార్యక్రమం ఉంటుంది. ఇప్పటికే పెద్ద సంఖ్యలో ప్రజలు సభా ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. మరికొద్ది సేపట్లోనే సీఎం జగన్మోహన్ రెడ్డి సభా ప్రాంగణానికి చేరుకోబోతున్నారు. ఈ తరుణంలోనే వైసీపీ శ్రేణులు తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేశారు. ఒకవైపు నుంచి మేమంతా సిద్ధం. 19వ రోజు బస్సు యాత్ర కొనసాగుతున్నటువంటి తరుణంలో మరొక వైపు నుంచి వివిధ పార్టీల నుంచి కీలకమైనటువంటి ముఖ్య నేతలు కూడా వైసీపీ పార్టీలోకి సీఎం జగన్మోహన్ రెడ్డి ఆహ్వానించారు. అనకాపల్లి జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఇప్పటికే 7 అసెంబ్లీ నియోజకవర్గాల వైసీపీ అభ్యర్థులు కూడా ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశంపై కూడా పూర్తి స్థాయిలో దిశానిర్దేశం చేశారు. మరొక వైపు వారి యొక్క యోగక్షేమాలను క్షుణ్ణంగా అడుగు తెలుసుకున్నారు. ప్రతి మండలంలో కూడా ఆ యొక్క మండలం ముఖ్య నేతలతో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రలో భాగంగానే మాట్లాడుతున్నారు. వారికి ఉన్నటువంటి ఇబ్బందులు కావచ్చు, వారికి ఉన్నటువంటి చిన్న ఇబ్బందులు కూడా పూర్తి స్థాయిలో తెలుసుకుని వారిని పరిష్కరించే దిశగా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళుతున్నటువంటి తరుణంలో మరికొద్ది సేపట్లోనే ఈ బహిరంగ సభ అనేది ప్రారంభం కాబోతుంది. ఈ బహిరంగ సభలో చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసేటువంటి అవకాశం చాలా స్పష్టంగానే కనబడుతుంది. సుమా, థ్యాంక్ యూ చిట్టిబాబు.